మీరు ఎంతకాలంగా చేస్తున్నారండి? ఒక 20 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి చేస్తాం. సో ఒక చీర అల్లడానికి ఎన్ని రోజులు పడుతుందండి? 4 రోజులు పడుతుంది. ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి ఒకవేళ అంతా మీరే చేసుకోవాలి అనుకుంటే? అయితే బడ్జెట్ ఎక్కువ అవుతుందండి. మనం తయారు చేసి మనం అమ్ముకోవాలంటే కష్టం. మరి మీకు ఇంత ప్రాసెస్ అంతా తెలుసు కదా, చీర ఎలా అల్లుకోవాలో తెలుసు, దారాలు కూడా ఉన్నాయి. సో మీరే దారాలు కొనుక్కొని మొత్తం మెటీరియల్ కొనుక్కొని సో మీరే అమ్ముకోవచ్చు కదా? అంత కెపాసిటీ లేకండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ షాప్ ఓనర్కి మీరు చీరలు నేసి ఇస్తారనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో గైస్, మనం మొత్తానికి కాకినాడ వచ్చేసాం. కాకినాడలో ఉన్నటువంటి ఉప్పాడ కూడా వచ్చేసాం. సో ఉప్పాడ అంటే మనందరికీ తెలుసు కదా, ఆంధ్రప్రదేశ్లోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ చేనేత వస్త్రాలు అనమాట. ఇక్కడ పట్టుతో దారాలతో సో చీరల్ని తయారు చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రతి గడపకి కూడాను అందరూ కూడాను వాటి మీద జీవనాధారణ సాగిస్తున్నారు గత కొన్ని ఏళ్ల నుంచి. సో అయితే మొత్తానికి మనం ఒక చోటుకు వచ్చేసాము, సత్యనారాయణ గారి ఇంటి దగ్గరికి అనమాట. ఈ సత్యనారాయణ గారు ఏంటి అంటే ఆల్మోస్ట్ 50 ఏళ్ల నుంచి వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఫాదర్ నుంచి తాను కూడా ఈ యొక్క చీరలు నేస్తూ ఉన్నారనమాట. అయితే మొత్తానికి మన బిజినెస్ ప్రేక్షకులు చాలా మంది కూడాను చేనేత వస్త్రాలకు సంబంధించి చాలా బిజినెస్ చెప్పండి, ఎలా చేయాలి ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటారు కదా. అసలు ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అసలు చీరను ఎలా నేస్తూ ఉంటారు, దీనికి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, అదేవిధంగా ఎలాంటి లాభాలు వాళ్ళు గడిస్తున్నారో కూడా వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ గో ఇన్సైడ్. సో గైస్, మొత్తానికైతే మనం లోపలికి వచ్చేసాం. సో ఇప్పుడు ఈ యొక్క మెషిన్ ఏదైతే ఉందో మగ్గం, సో ఈ మగ్గంతో తాను చీరలు నేస్తూ ఉంటారనమాట. సో తన మాటల్లోనే అసలు ఈ మెషిన్ కాస్ట్ ఎంత అయింది, వాళ్ళు ఎంతకాలంగా చేస్తూ ఉన్నారు, అసలు ఎలా జరుగుతూ ఉంటుంది బిజినెస్ అనేది, సో వాళ్ళకి ఎంత లాభం వస్తుంది, అసలు వాళ్ళ ఎక్స్పీరియన్స్, మరిన్ని విషయాలు తన మాటలు అడిగి తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో సత్యనారాయణ గారు ఉన్నారు. సో హాయ్, నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నాం. యా, సో మీరు ఎంతకాలంగా చేస్తున్నారండి? ఒక 20 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి చేస్తాం. మీరు 20 సంవత్సరాలుగా ఉన్నప్పటి నుంచి? ఓకే ఓకే, అంటే మీరు ఎలా మీ ఫాదర్ దగ్గర నుంచి తీసుకున్నారా? తండ్రి దగ్గర. ఓకే ఓకే, సో ఫైన్ అండి. సో ఏంటి, ఎలా జరుగుతూ ఉంటుంది ప్రాసెస్? అంటే చీరలు మీరు డైరెక్ట్గా నేసి అమ్ముతూ ఉంటారా, లేదంటే నేసి షావుకారు మొత్తం మెటీరియల్ అన్ని ఇస్తారండి. ఓకే, ఇచ్చిన తర్వాత మేము తయారు చేసి శారీ ఇస్తాం. ఓహోహో, శారీ ఇస్తే మాకు కూలి ఇస్తారు. అంతే, అంటే మీరు ఒక కూలీగా పనిచేస్తున్నారు అనమాట ఒక షావుకార్ అంటే షాప్ ఓనర్స్. షాప్ ఓనర్ పక్కన ఫర్ ఎగ్జాంపుల్ ఆ షాప్ ఓనర్ కి మీరు చీరలు నేసి ఇస్తారనమాట. ఓకే, వాళ్ళు ఆర్డర్ ఇస్తే దాన్ని బట్టి మీ దారాలు మీరే తెచ్చుకుంటారా? ఇస్తారండి, దారాలు వాళ్ళే ఇస్తారు, అని మొత్తం మెటీరియల్ అన్ని సరుకు అంతా వాళ్ళే ఇస్తారు. మనం తయారు చేసి ఇవ్వడం అంతే. ఈ మెషిన్ కూడా వాళ్ళే ఇస్తారా? మరి ఇది మనం కొనుక్కోవడం, ఇది మెషిన్ మీదే. ఓకే, సో సరుకు మాత్రం వాళ్ళు ఇస్తారు, దాన్ని నీట్ గా అల్లి మీరు ఇవ్వడమే. ఓకే ఓకే, సో ఒక చీర అల్లడానికి ఎన్ని రోజులు పడుతుందండి? వారం రోజులు పడుతుంది ఒక చీర అల్లడానికి. ఓకే ఓకే, మరి దీని మీద మీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత లాభం వస్తుంది? లాభం అంటే వారానికి ఎంతనే. సో అంత ఎంత ఉంటుంది? 25,000, 2,500 ఇస్తారు, 2,300 ఇస్తారు ఒక చీర. మీరుకి వారం రోజులు తయారు చేస్తారు ఒక చీరకి. అంటే ఒక చీర అంటే నెలకి మీరు 4 చీరలు తయారు చేయగలుగుతాం, అంతేనా? సో ఎందుకంటే ఎక్కువ తయారు చేయొచ్చా? ఎక్కువ అవదు. సో 4 చీరలు తయారు చేస్తే ఒక చీర మీద మీకు 2,300 రూపాయలు వస్తూ ఉంటాయి. సో గైస్, ఇది మనం చూస్తున్నాం కదా. సో వీళ్ళు ఏంటి అంటే షావుకర్స్, వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్స్ వస్తే వాటిని వీళ్ళు చీరలుగా తయారు చేసి వాళ్ళకి ఇస్తారనమాట. సో జస్ట్ కూలీగా మాత్రమే వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరుగుతుందంట. సో మరి మీకు ఇంత ప్రాసెస్ అంతా తెలుసు కదా, చీర ఎలా అల్లుకోవాలో తెలుసు, దారాలు కూడా ఉన్నాయి. సో మీరే దారాలు కొనుక్కొని మొత్తం మెటీరియల్ కొనుక్కొని సో మీరే అమ్ముకోవచ్చు కదా? కెపాసిటీ లేకండి. అవునా? సో ప్రాబబ్లీ ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి ఒకవేళ అంతా మీరే చేసుకోవాలి అనుకుంటే? అయితే బడ్జెట్ ఎక్కువ అవుతుందండి, అంత మన దగ్గర లేక తయారు చేస్తే కొంచెం అని. ఓకే ఓకే ఓకే, మనం తయారు చేసి మనం అమ్ముకోవాలంటే కష్టం అంటారా? కొనడానికి బేగా రారు. ఓహోహో, కొనడానికి బేగా రారంటారు. వాళ్ళ దగ్గర అయితే ఎన్నాళ్ళైనా ఎప్పటికైనా అమ్ముతారు. అట్లాంటి మార్కెటింగ్ మీరు కూడా కొంచెం బయట తిరిగి సిటీలోకి వెళ్ళి హైదరాబాదో లేదా విజయవాడ అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళతో వెళ్ళి షోరూమ్స్ ఉంటాయి కదా,
సో శారీ షోరూమ్స్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి మేము ఇస్తామని మీరు కూడా చెప్పుకోవచ్చు కదా. చెప్పినా సరుకు క్యాష్ బ్యాగ్ ఇవ్వరండి. అలా ట్రై చేశారు మీరు ఇంతకు ముందు? చేస్తారు కానీ వాళ్ళు మీకు బ్యాగ్ ఇవ్వరండి. ఓహో, ఇప్పుడు ఇస్తే మళ్ళీ నెల 2 నెలలు పోయాక క్యాష్ ఇస్తారు. ఎందుకలా? సగం సరుకు ఇస్తే సగం ఇస్తారు, మళ్ళీ సగం సరుకు ఇస్తే మళ్ళీ సగం ఆ పాత ఇస్తారు. జరిగింది ఇలా ఇంతకు అలా జరుగుతున్నాయండి. జరుగుతున్నాయని చాలా మంది మానేసి సావుకారికి ఇచ్చేలాగా. వెరీ సాడ్ యాక్చువల్లీ గైస్. సో మనం చూసినట్లయితే వాళ్ళు ఎంత కష్టపడి చీరను నేస్తున్నారు, చూడడానికే మనకి ఎంత ముచ్చటగా ఉంది కదా. వారం రోజులు అల్లితే కానీ ఒక చీర అనేది తయారవుదంట. సో వీళ్ళు సపరేట్గా బిజినెస్ కనుక చేసుకోవాలి అనుకుంటే సో వాళ్ళు మాటలు వినడం లేదంట. సో దీన్ని బట్టి అర్థమవుతుంది అసలు ప్రస్తుతం మనం ఎక్కడున్నాము అన్నది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క మెషిన్, వీవింగ్ మిషన్, మగ్గం ఎంత ఖర్చు అవుతుందండి? ఎక్కడ తయారు చేస్తారు దీన్ని? మరి ఇక్కడే తయారు చేయించుకోవచ్చు. మా దగ్గర ఒక 20,000 అవుతుంది. ఓకే ఓకే, 20,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇక్కడ ఎవరు తయారు చేస్తారంటే ఏమైనా షాప్స్ ఉంటాయా? ఈ బెమ్మాలు ఉన్నారు కదా, ఈ కర్రలో తలుపులు గుమ్మాలు చేస్తారు కదా, వాళ్ళే చేస్తారు. వాళ్ళు తయారు చేసి ఇస్తారా? సో అంటే 20,000 అవుతుంది ఈ యొక్క మిషన్కి. సో ఎంతకాలంగా నడుస్తూ ఉందండి? సో దీనికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమి వచ్చినా కూడా ప్రాబ్లమ్స్ ఏం లేదండి, చాలా కాలం నుంచి నడుస్తుంది. ఓకే ఓకే. అండ్ ఇంకొకటి చూసి చాలా ఆశ్చర్యపోయింది, ఇప్పుడు దారాలు ఉన్నాయి. నార్మల్గా ఇంట్లో చిన్న చిక్కు పడితేనే మనం తీయలేము వాటిని కదా. సో మరి ఇంత దారాలని ఎంత నీట్గా అసలు ఎటువంటి ఫాల్ట్ లేకుండా అలా ఎలా మీరు పెట్టారు దీన్ని? ఇది వస్తుందండి పట్టు బెంగళూరు నుంచి వస్తుంది అన్నమాట. బెంగళూరు పురుగు ఉంటది కదా. అవును అవును, పట్టు పురుగు. ఆ పురుగు నుంచి తయారు చేస్తారు. వాళ్ళు తీసి లెవెల్ చేస్తారు దారాలు. తర్వాత మనకి ఇలాగే వండ చుట్టి వచ్చేస్తే మనం వాళ్ళు జాయిగా ఇక్కడ లెవెల్ చేసుకుంటూ ఉంటారు. లెవెల్ చేసుకొని దీనికి ఇలా ఫిక్స్ చేస్తారు. సో దీన్ని ఏమంటారండి? ఇది బండ. సో బండికి దారాన్ని పెట్టేసి దాన్ని నీట్గా అలా కర్రలతో సహాయంతో అక్కడ లాక్కొని ఆ డిజైన్ బట్టి. సో అంటే ఇప్పుడు ఏ డిజైన్లు ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో చాలా కొత్త కొత్త మోడల్స్ కూడా వచ్చాయి, అన్ని చేసేయగలరు. డిజైన్లో మనకి గీసి తయారు చేసి ఇస్తారు. ఇలాగ తాళ్ళు కట్టి ఇస్తే మనం బొటా తీయడం. ఎవరిస్తారు? తాళ్ళు కట్టి వాళ్ళే కడతారా? తాళ్ళు కూడా వచ్చి డిజైన్లో వేసి వాళ్ళు పచ్చంగా ఉంటారండి. ఓకే ఓకే. ఈ పువ్వు పలానా డిజైన్ కావాలంటే వేరే అతను వచ్చి డిజైన్ తయారు చేసి ఇస్తాడు. ఓకే ఓకే. మరి ఎప్పుడైనా డిజైన్లు పాడైపోయిన సందర్భాలు వచ్చాయా ఎప్పుడైనా? అంటే ఇప్పుడు మనం అనుకున్న విధంగా రాకుండా కూడా ఉండే ఛాన్సెస్ ఉండొచ్చేమో. బాగైపోతే అది తీసేస్తారండి ఆ డిజైన్. ఆ చీరను చీరను తీసారు. 6 చీరలు నేసిన తర్వాత ఈ డిజైన్ తీసి వేరే ఇస్తారు. అట్లా కూడా చేసుకోవచ్చా? అంటే ఇప్పుడు ఒక చీర తయారైపోయింది అనుకుందాం, ఆ చీర మీరు అనుకున్న డిజైన్ కానీ ఏదైనా చిన్న మిస్టేక్ అయ్యి ఫాల్ట్ అయింది. ఇప్పుడు అంటే మెషిన్స్ వచ్చేసాయి, ఆటోమేటిక్గా కూడా వస్తున్నాయి. ఒకవేళ ఆ డిజైన్ ఏమన్నా ఫాల్ట్ అయ్యి ఆ చీరని మళ్ళీ పక్కన పెట్టడం కానీ చీర పాడవుతుంది అట్లా ఏమైనా చేశారు? చిన్న కన్నాలు ఏమైనా పడుతుంటే మనకి పెనాల్టీ వేస్తారు. ఓహోహో, దానికి మళ్ళీ పెనాల్టీ వేస్తారా? ఒక 500 లేకపోతే 1000 రూపాయలు పెనాల్టీ వేసి ఉన్నా ఇస్తారు. ఓకే ఓకే, అట్లా చేస్తారు. డిజైన్ బాగోకపోతే తీసేసి వేరే డిజైన్ తయారు చేస్తారు. మరి డబ్బులు అయితే మాత్రం మీకు ఇవ్వకపోవడం అలా ఉండదు? చీర ఇచ్చే కానీ డబ్బులు ఇచ్చేస్తారు. ఓకే ఫైన్ అండి. సరే, మీ గురించి చెప్పండి. ఎంతకాలంగా మీ ఫాదర్ నుంచి మీరు తీసుకున్నారు? సో అప్పుడు బిజినెస్ ఎలా ఉండేది, ఇప్పుడు బిజినెస్ ఎలా ఉంది, అసలు ఏంటి మీ పరిస్థితి? కాటన్ అండి. మా తండ్రి గారు ఉన్నప్పుడు అయితే కాటన్ శారీస్ వస్తున్నాయి కదా. అవును అవును, అవి కాటన్ వేసేవాళ్ళం. ఓకే. ఇప్పుడు సిల్క్ వచ్చింది, తీసారు, సిల్క్ వచ్చింది. ఓకే ఓకే. సో సిల్క్ చీరలే బాగా ఆగుతూ ఉంది. సో ఫైన్. మరి మీకు దీనికి సంబంధించి గవర్నమెంట్ నుంచి కానీ ఏమైనా పథకాలు కానీ ఏమైనా వస్తున్నాయా? మాకేం రావు. ఏం పథకాలు మీకు? మాకు పథకాలు అంటే ఈ 5 సంవత్సరాల్లో పెన్షన్ వస్తుంది. తర్వాత మొగ్గం డబ్బులు 24,000 5 సంవత్సరాల నుంచి వస్తున్నాయి. ఓకే. సో ఫైన్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క మిషన్కి సంబంధించి కావచ్చు, ఒకవేళ మీరే కొంచెం పెద్ద రేంజ్లో ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే కొంచెం చిన్న బిజినెస్ లాగా మీరే స్టార్ట్ చేసుకోవడానికి ఏమైనా పాసిబిలిటీ ఉంటుందా? దానికి ఏమైనా లోన్స్ రావడం ఏమైనా? అమౌంట్ ఉంటే అవకాశం. మరి లోన్ మీరు తీసుకుని ఒక బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు కదా. లోన్లు ఎవరు ఇస్తున్నారు ఇప్పుడు? ఆమెలుగా సొంత ఇల్లు అయ్యి ఉంటే అద్దె. ఓకే ఓకే. ఇది అద్దెల్లు అండి. అవునండి. ఓకే. ఎంత ఉంటుందండి రెంట్? ఇది రెంట్ 3,000 అండి. 3,000 రెంట్. సో నెలకి మీరు ఎంత సంపాదిస్తారు? అందులో కట్ చేసి అదే దగ్గర 12,000 10,000 అంతే. 10,000 3,000 ఎండిపోతే 7,000తో మీరు జీవనం సాగిస్తున్నారు. సో అంతా ఫైన్. మరి సరిపోతుందా అదంతా మీకు? పెట్టుకోవాలండి. ఓకే. సో సాడ్.
సో మీరు ఇప్పుడు ఈ యొక్క మీరు 20 ఏళ్ళ నుంచి ఉన్నప్పటి నుంచి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు టెక్నాలజీ బట్టి కావచ్చు, ఇంతకుముందు కావచ్చు, ఎటువంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నారు దీనికి సంబంధించి ముఖ్యంగా? ఇబ్బందులు ఏమంటే వర్షాకాలం వస్తే రన్నింగ్ అవదండి. అవునా, ఎందుకండి? ఇది మగ్గం జరగదు. ఓహో, అవునా. కరెంటు ఉండాలి, ఫ్యాన్ ఉండాలి, వేడి తగులుతూ ఉండాలి దానికి కాస్త. వేడిగా బాగుంటే అలా ఉంటుంది. వర్షం అది వస్తే కొంచెం మెత్తబడి పని అవ్వదు. ఓహోహో, అవునా. సో మరి అప్పుడు ఎట్లా మరి వర్షాకాలంలో? 2-3 రోజులు కూర్చోడం, వర్షం తగ్గే వరకు కూర్చొని అది ఆరిన తర్వాత అప్పుడు మళ్ళీ మొదలు పెడతారా? సో అది తెలుసా వాళ్ళకి, మీ షావుకర్లు వాళ్ళందరికీ కూడా? ఓకే, దానికి ఆల్టర్నేట్ ఏమైనా చేయొచ్చా అంటే మరి ఏమన్నా దానికి రీప్లేస్ చేయడం? ఏముండదండి, ఇంకా ఏముండదు. వెయిట్ చేసి మాత్రం కరెంట్ ఉండాలి, లైటింగ్ ఉండాలండి. ఓకే ఓకే, అదే లైటింగ్ ఉంటే కొంచెం రన్నింగ్ అవుతుంది, ఏదో రకంగా కొంత నేర్చుకోవచ్చు. ఓకే, కరెంట్ కనుక లేకపోయినా వర్షం పడిన ఆ టైంలో మగ్గం దీంతో తయారు చేస్తుంది కాబట్టి తిరగదు అంటారు. ఓకే, దీనికి సంబంధించి మెషిన్స్ కూడా మార్కెట్లో వచ్చాయి కదా ఇప్పుడు? మిషన్లు కూడా ఉండి అండి, అవి వేరే రకాలకి పెడతారు. వీటికి జాకార్డు అన్న రకాలకి మిషన్లు అవి ఉంటాయండి. ఓకే ఓకే. సో మీరు ఏ రకాల చీరలు నేస్తూ ఉంటారు? ఈ నేస్తాం, చిన్న రకాలు నేస్తాం, కొంచెం పెద్ద రకాలు నేస్తాం అండి. పేర్లు డిజైన్లు ఇస్తారు, డిజైన్ పెట్టి ఈ డిజైన్ వద్దు ఇంకో డిజైన్ పెట్టంటే ఆ డిజైన్ పెట్టాలి. ఓకే ఓకే. సో మాకు ఈ మగ్గం ఎలా వర్క్ అవుతుంది, అసలు మగ్గం ఎలా ఉంటుంది ఒకసారి మాకు చెప్పండి అసలు. సో ఇది బండ. సో బండకి మీరు మొత్తం చుట్టేస్తారా దాన్ని? రోలింగ్ చేస్తాను. ఓకే ఓకే. అది బయట వర్క్ ఉంటదండి. ఓకే, బయట రోడ్డు మీద వర్క్ చేయాలి. దీనికి సంబంధించి రోడ్డు మీద వర్క్ చేసి దాన్ని బండ మీద మీరు అల్లుకొని అప్పుడు 2-3 గంటలు టైం పడుతుందండి అక్కడ దీనికి. ఓహో, ఆల్రెడీ వచ్చిన దారాన్ని మీరు దీనికి అల్లుకోవడానికి 2 గంటలు టైం పడుతుంది. ఓకే. సో తర్వాత ఏం జరుగుతుందండి? సో రోలింగ్ చేసిన తర్వాత మొగ్గాన్ని తగిలిస్తామండి. ఇది ఓకే. సో ఇవన్నీ ఏంటంటే మధ్యలో ఇది తగిలించిన తర్వాత లోపల వర్క్ అయిపోయిన తర్వాత అప్పుడు ఇది తగిలిస్తాం. అంటే ఇవి దేనికి? ఇవి బుటా తీయడానికి. ఇది కూడా దీన్నే ఉండిపోద్ది. తగిలించిన తర్వాత ఇవన్నీ తగిలించి ఈ గుద్దులు అయితే తగిలించుకొని అప్పుడు రన్నింగ్ పువ్వు రెడీ చేస్తాం. ఓకే ఓకే. సరే, మాకు చీర ఒకసారి చూపిస్తారా, ఎలా చేస్తారో ఏంటో? సో ఇదంతా డిజైన్ అండి? డిజైన్. ఓకే ఓకే. ఇది కూడా ఒక దారమే? జరీ అండి, జరీ. ఓకే ఓకే. గోల్డ్ జరీ, సిల్వర్ జరీ. ఓహో, ఓకే ఓకే. సో దీన్ని ఇలా అయితే దీని మీద తయారు చేసుకుంటాం. సో ఇందులో తయారు చేసుకుంటారంట దీన్ని? బయట తయారు చేస్తారండి, ఇది లేడీస్ తయారు చేస్తారు దీన్ని. ఓకే, ఇందులో పెట్టుకోవాలి. ఓకే, ఇందులో నుంచి పోగు ఇలా వస్తుంది. సో ఇందులో నుంచి ఆ పోగు బయటకు వస్తే దాన్ని జరీ లాగా పెట్టుకొని ఇందులో పెడితే ఇట్లా ఆగితే ఇందులో పడుతుంది. సూపర్ బండి, భలే ఓల్డ్ ట్రెడిషన్ లోనే చాలా బాగా చేస్తున్నారు. అండ్ నైస్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇవ్వడం జరిగింది. అండ్ సో ఇది గైస్ మనం చూస్తున్నాం కదా. సో మగ్గం ఎవరైతే చేనేత కార్మికులు అని అనుకోవచ్చు మనం. సో వీళ్ళందరూ ఏంటి అంటే ఇక్కడే ఉప్పాడలో ఉన్నటువంటి శారీస్ని చాలా వాళ్ళ ఫాదర్స్ నుంచి కూడా నేస్తూ ఉన్నారంట. వీటిని వాళ్ళు షావుకర్లో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందంట. వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్స్ వస్తాయంట. ఆర్డర్స్ని వీళ్ళు తీసుకొని వీటిని చీరలు నేసి వాటిని అమ్ముతూ ఉంటారంట. సో ఎంత కాదనుకుని ఒక చీర 6,500 రూపాయల మార్కెట్లో పలికితే కనుక దాని చీర అల్లినందుకు ఒక వారానికి 2,300 రూపాయల వరకు వారికి ఒక కూలీ వస్తుందంట. అంటే ఒక చీర అల్లడానికి 7 రోజులు పడుతుంది. సో ఇది చాలా డిఫికల్ట్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం చాలా టెక్నాలజీ కూడా రావడం జరిగింది. సో ఇలాంటి వాళ్ళందరికీ కూడాను సో వాళ్ళకే గవర్నమెంట్ లోన్స్ కానీ లేదంటే ఇంకా ఇస్తే కూడా బాగుంటుందేమో నాకైతే అనిపిస్తుంది. సో వాళ్ళు కూడా కొంచెం ముందడుగు వేసి సో బయటికి వచ్చి క్లియర్గా వాళ్ళ యొక్క లోన్ సంబంధించి బ్యాంక్స్తో కావచ్చు, ఇంకా వాళ్ళ పొలిటీషియన్స్తో వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళతో మాట్లాడి కూడా వాళ్ళు తీసుకుంటే కూడా చాలా బాగుంటుంది నాకైతే అనిపిస్తోంది. సో దట్స్ ఇట్ గైస్. సో మొత్తానికి అయితే తను చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరిగింది. సో మీకోసం మేము ఈ యొక్క మగ్గం చూపించేసాము. సో మరొక
స్పెషల్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అండ్ ఇంకొక విషయం, మన ఫ్రీడమ్ యాప్లో 1200కు పైగా కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క మగ్గం ఉంది కదా, ఈ మగ్గంకి సంబంధించి ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే అసలు ఎలా అల్లాలి ఏంటి అన్నది కూడా క్లియర్గా మన ఫ్రీడమ్ యాప్లో మీకు దొరుకుతుందన్నమాట. సో మీరు ఫ్రీడమ్ యాప్ని ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని సో మీ యొక్క బిజినెస్ని కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో దాట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రాజీవ్ signing off.